హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ రోజా కుట్టిని చూడండి ఫ్రెండ్స్, వర్షం పడుతుంది బాగా. చూస్తున్నా డాగులు అరుస్తున్నాయి, ఏంటని చూస్తున్నా. నా బుజ్జులు సౌండ్ వినబడుతుంది అని చూస్తున్నా. ఇక్కడ బయట చూడండి వర్షం పడుతుంది ఫ్రెండ్స్, వర్షం పడుతుంది. చల్లగా ఉంది, వాకింగ్కి వెళ్ళలే, ఇక్కడే కూర్చొని చూస్తున్నాం. వర్షం పడుతుంది, కనబడుతుందా మీకు? కనబడుతుందా? మీకు కనబడుతున్నాయా చినుకులు? ఇంక ఇక్కడే మామూలుగా కాసేపు కూర్చొని ఇదే వాకింగ్ అనుకుంటున్నా. ఇంకా ఇంత గ్రీనరీ, ఫుల్ గ్రీనరీ ఉంది. ఇవి చూస్తే మైండ్ ప్లెజెంట్గా ప్రశాంతంగా అనిపిస్తుంది. అందుకే ప్రకృతి అంత బాగుంటుంది. మొక్కలను పెంచాలి. అందుకే చూడండి, మా గోరింటాకు చెట్టు చూడండి ఎలా అయిపోయిందో, వర్షానికి వంగిపోయింది. ఫ్రెండ్స్, పూలు చూడండి ఎన్ని పూలు పూసాయి, కింద పడిపోయాయి. అందువల్ల చూడండి ఫ్రెండ్స్, వంగిపోయింది గోరింటాకు. కాయలు, చిన్న చిన్న కాయలు ఉన్నాయి. ఎందుకు వంగిపోయింది? ముస్లాం అయిపోయిందా, ఓల్డ్ అయిపోయిందా ఏంటి? కాదు, గ్రీనరీగానే ఉంది కదా. వర్షానికి చూడండి ఎలా వంగిపోయింది కొమ్మ. బాగా చెప్పేయాలి మా డిపనాయలతో. ఇంకేం చేయాలి ఫ్రెండ్స్, పిల్లలు స్కూల్కి వెళ్ళారు. ఇంకా ఏదైతే ఇదే వాకింగ్ అమ్మా. ఇక్కడ కాళ్ళ చుట్టూ, బ్యాగ్ల చుట్టూ తిరుగుతున్నా. మళ్ళీ వినబడుతున్నాయి డాగులు. మా బుజ్జులు పిల్లలు అయితే ఎవరేమనట్లే కదా. చూస్తున్నా చూడండి ఎలా ఉంది. పెంగ్వినా ఇది? పెంగ్విన్లో ఉన్నా ఫ్రెండ్స్ నేను. అమ్మో, చాలా చల్లగా ఉన్నాయి బండలు. చీరలో కూర్చుందామంటే చీర సరిపోవట్లేదు నాకు. ఏంటి బుడ్డి ఉంది ఏంటి ఫ్యాను? చెప్పిన కదా ఫ్రెండ్స్ మీకు, నాకు చీరల టికెట్ కన్నా నాకు నీళ్ళ మీద టికెట్ అంటే ఇష్టం. మంచిగా హాయిగా ఉంది, కాలు చేతులు కప్పుకొని మంచిగా కూర్చొని చూడవచ్చు సినిమాలో. చూస్తున్నా చూస్తున్నా అక్కడ ఇంకేమైనా వస్తున్నాయా, డాగులు ఏమైనా వస్తున్నాయా, వాకింగ్ చేస్తున్నాయా అని. ఆ పిట్టలన్నీ చూడు ఎలా అరుస్తున్నాయి ముద్దుగా, రాగాలు తిత్తున్నాయి బర్డ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.